నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా స్కై వాక్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. ఇందులో భాగంగానే నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ మెహదీపట్నంలో స్కై వాక్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఇప్పటికే ఉప్పల్ స్కై వాక్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని పాదచారులకు అందుబాటులోకి రాగా 2 ఏళ్లు గడుస్తున్నా మెహదీపట్నంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ స్కై వాక్ నిర్మాణ పనులలో ప్రణాళికలో హెచ్ఎండిఏ కీలక మార్పు చేసింది. మొదట ప్రణాళిక రూపొందించిన విధంగా 21,000 చదరపు మీటర్ల వాణిజ్య స్థలాన్ని తొలగించింది. కేవలం పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా మాత్రమే ఈ స్కై వాక్ ప్రణాళిక మార్పులు చేసింది హెచ్ఎండిఏ. నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. రోడ్డు దాటాలంటేనే క్షణం కూడా విరామం లేని వాహనాలతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ సమస్యకి పరిష్కారం చూపడానికి 2021లో స్కై వాక్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే 2 ఏళ్ల క్రితం ప్రణాళికతో పనులు మొదలుపెట్టింది. ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి వచ్చిన ఈ ఏడాది ప్రారంభంలోనే మెహదీపట్నం స్కై వాక్ అందుబాటులోకి వస్తుందనుకున్నారు. నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దాదాపు 32.97 కోట్ల నిర్మాణ వ్యయంతో 6.15 మీటర్ల ఎత్తు 4 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తుంది హెచ్ఎండిఏ. స్కై వాక్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ భూభాగం బదలాయింపులు జాప్యం జరగడంతో స్కై వాక్ నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భూ బదలాయింపుల ప్రక్రియ పూర్తయింది. దీంతో స్కై వాక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రానున్న జనవరి వరకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మెహదీపట్నం స్కై వాక్ అందుబాటులోకి వస్తే కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు దాటేందుకు మార్గం సుగమమవుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాదచారులు సులభంగా రోడ్డు క్రాస్ చేసేందుకు వీలుగా 2021 సంవత్సరంలో స్కై వాకుల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసింది అప్పటి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఉప్పల్లో ఒక స్కై వాక్, మెహదీపట్నంలో ఒక స్కై వాక్ నిర్మాణానికి అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఉప్పల్లో తలపెట్టినటువంటి స్కై వాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అది పాదచారులకి అందుబాటులోకి కూడా వచ్చింది. ఇక మెహదీపట్నంలో తలపెట్టినటువంటి స్కై వాక్ నిర్మాణ పనులు అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితము ప్రారంభించినటువంటి ఈ పనులు ఇప్పటికి వరకు కూడా పూర్తి కాలేదు. అయితే గత సంవత్సరంలోనే ఈ స్కై వాక్ని అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నప్పటికీ కూడా నిర్మాణ పనుల జాప్యం వల్ల ఇది అందుబాటులోకి రాలేదు. ఈ సంవత్సరం జూన్ నెలలో మరొకసారి ఈ స్కై వాక్ని అందుబాటులోకి తీసుకొస్తాము, పనులు శరవేగంగా జరుగుతున్నాయని హెచ్ఎండిఏ అధికారులు చెప్పినప్పటికీ కూడా పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఈ స్కై వాక్ అందుబాటులోకి రాలేదు. దాదాపు 11 ఎలివేటర్లతోటి అయితే ఈ మెహదీపట్నము స్కై వాక్ని నిర్మిస్తున్నారు. మొత్తము 6.15 మీటర్ల ఎత్తు 4 మీటర్ల వెడల్పుతోనైతే ఈ స్కై వాక్ను నిర్మిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండేటువంటి మెహదీపట్నం రైతు బజార్ జంక్షన్లో పీవీ ఎక్స్ప్రెస్ వేకి పక్కనే అయితే ఈ స్కైవేని నిర్మిస్తున్నారు. అయితే ఈ పనులు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ పనుల జాప్యానికి అయితే కొన్ని కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ స్కైవే నిర్మిస్తున్నటువంటి కొంత భూభాగము ఆర్మీ ఆధ్వర్యంలో ఉంది. అయితే ఆర్మీ భూమిని కేటాయించడంలో కొంత జాప్యం జరగడం వల్ల నిర్మాణ పనులలో కూడా ఆలస్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ స్కైవేతో పాటు కూడా దాదాపు 21,000 స్క్వేర్ యూనిట్లలో అయితే ఒక వాణిజ్య ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలని హెచ్ఎండిఏ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే వాణిజ్య ఏరియాని ఏర్పాటు చేయడానికి ఆర్మీ నుండి భూభాగము కేటాయించడంలో జాప్యం జరుగుతున్నందువల్ల ఇప్పుడు హెచ్ఎండిఏ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే వాణిజ్య భూభాగం లేకుండానే కేవలం పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగానే ఉండేటట్టుగా ఈ స్కైవేని నిర్మించేందుకు అయితే కొత్తగా మరొక ప్రణాళికనైతే సిద్ధం చేసింది. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 11 ఎలివేటర్లతోటి తయారవుతున్నటువంటి ఈ మెహదీపట్నం స్కై వాక్ని ఇప్పుడు కేవలము వాణిజ్య ఏరియా లేకుండా కేవలం పాదచారులు సులభంగా రోడ్డు దాటే విధంగా అయితే దీనిని నిర్మించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నిర్మాణ
పనులు పూర్తయి ఈ స్కైవే కనుక అందుబాటులోకి వస్తే నిత్యం రద్దీగా ఉండే మెహదీపట్నము జంక్షన్లో కొంత ట్రాఫిక్ సమస్యను తగ్గించవచ్చు. దీంతో పాటు పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా కూడా రోడ్డు దాటే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.